మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నమస్కారములు. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్నటి దినం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కడపలో ప్రెస్ మీట్ పెట్టినారు. కొత్తగా ఎన్నికైన మన కడప జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జబీవుల్లా అనే నేను, అలాగే మన కార్యదర్శి పుల్లయ్య గారు, మన అధికార ప్రతినిధి గంటా వెంకటేశన్న గారు, ఇంకా ఇంకొంతమంది అందరి తరపు నుంచి మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 నిమిషాల వరకు కేవలం జగన్ గురించి, తమ పార్టీ గురించే, ఎవరితో పొత్తు పెట్టుకోదు, ప్రపంచంలోనే సింగిల్గా వచ్చినాడు, ఇండియాలోనే ఓన్లీ 1 ఆర్మీ, ఇట్లా ఏందేందో చెప్పుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ మన రాజ్యాంగబద్ధంగా మనం ఇండియాలో నడుచుకోవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ పార్టీలైనా కానీ స్థాపించినాక వాళ్ళు సొంతంగా పోటీ చేస్తారు, ఎవరితోనైనా పొత్తు పెట్టుకునైనా పోటీ చేస్తారు. రాజ్యాంగం లేనిది ఎవరు చేయరు. ఆ విధంగా మీ గురించి మీరు గొప్పలు చెప్పుకునే ముందు వైఎస్ఆర్ పార్టీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదా? కె శివకుమార్ అనే అతను 2011 మార్చి 12న స్థాపించినారు. ఆయన కాడి నుంచి మీరు పార్టీ తీసుకున్నారు, ఆయనకు పార్టీ నుంచి దెబ్బేసినారు. మీరు మమ్మల్ని మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీరు మళ్ళా చెప్పొచ్చు, అయ్యా మీ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు అని మీరు చెప్తారు. కానీ ఇప్పటి వరకు మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైనా స్థాపించిందంటే నందమూరి తారక రామారావు అని. మన బ్యానర్ చూసినా రామారావు గారి బొమ్మ ఉంటుంది. ప్రతిసారి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయనకు నివాళులు అర్పిస్తాము. మీరు అట్టేమైనా ఏ రోజైనా కానీ మీ పార్టీ ఈ జరిపించుకునే ఏదైనా కానీ సంవత్సరంలో ప్రతి ఒక్కసారి జరిపించే మీ ప్లీనర్లో ఏ రోజు కూడా కె శివకుమార్ అనే వ్యక్తి కాంటాడు. అలాగే మీరు ఎన్నెన్నో చెప్పినారు చంద్రబాబు గురించి, అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఆయనని. మీరు చూసుకోవాలా. పార్టీ వేరే వాళ్ళది, ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ లేదు. మీ గురించి మళ్ళా మీరు పొత్తు పెట్టుకోవాలంటే ఆలోచించాలా. చంద్రబాబు గారికి ఒక క్యారెక్టర్ ఉంది, ఏ పార్టీ అయినా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదంటే ఆయన క్యారెక్టర్ చూడండి. ఈ ఇండియాలో ఏ రాజకీయ పార్టీ నాయకునికి లేనన్ని కేసులు ఆయన మీద అన్ని అవినీతి కేసులు ఉన్నాయి. ఏ విధంగా ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి? పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ యొక్క క్యారెక్టరు ప్రతి ఒక్కటి నచ్చాలా, ప్రజల్లో వాళ్ళ గురించి ఏమనుకుంటారని. ఒక దిక్కు ఏమంటారు, మీరు కూటమిగా ఏర్పడి మమ్మల్ని ఓడించినారంటారు. మళ్ళా ఒక దిక్కు ఏమంటారు, మీకు ఓడించింది కూటమి పార్టీ కాదయా, మిమ్మల్ని ఓడించింది ప్రజలు మిమ్మల్ని చీత్కరించినారు. క్లాస్ రూమ్ ఒక ఉదాహరణ చెప్తారు మీరు. క్లాస్ రూమ్ లో 175 క్వశ్చన్లు ఉంటే కొందరికి 20 వస్తాయి, కొందరికి 20 ఇస్తారు, కొందరికి 140 ఇస్తారు, కొందరికి 10 ఇస్తారని. ఏ క్వశ్చన్ అయినా మీ నాయకుడు జవాబు చెప్పే విధంగా 175 చెప్పేటప్పుడు 175 రాయలేకపోయినాడు. ఇంకొకటి, ముగ్గురు కలిసి పోటీ చేస్తే ముగ్గురు సపరేట్ పోటీ చేసి వచ్చిన ఓట్లు లెక్కించరు. ఎక్కడ పోటీ చేసినా ఆ ముగ్గురి పార్టీలో ఒక పార్టీ ఉంటుంది. మీ పార్టీ ఒకటి ఉంటుంది, ఈ కూటమి నుంచి ఒక పార్టీ ఉంటుంది. ప్రజలు వేయాలనుకుంటే ఎట్టైనా వేస్తారు, మిమ్మల్ని వేయదలుచుకోలేదు. మీరేదో మేము గొప్పగా అభివృద్ధి చేసినామంటారు. ఏం అభివృద్ధి చేసినారో చెప్పండి. ఒక్కటి పూర్తి చేసినారా ఏదైనా? మీరు పోనీ ఏదైనా హామీ ఇచ్చింది మీరు ఏమైనా చేసినారా? కేవలం మీరు మద్య నిషేధం అని చెప్పినారు, మద్య నిషేధం చేసినారా? దాని ఒక్క గురించి చెప్పుకుంటేనే మీరు పోతారు. మద్య నిషేధం చేయకుండా కల్తీ మద్యం మీరు సప్లై చేసి 30,000 మందికి పైన కిడ్నీల బారిపడి చచ్చిపోయినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ఏ రోజైనా మీరు ఎవరైనా ఉన్నారా? విలేకరులైనా కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మందు ప్రాబ్లంతో అని చెప్పి లేవు. ఎందుకంటే మద్యము క్వాలిటీది ఇచ్చినారు, ప్రజలు ఈరోజు తాగుతున్నారు, తాగేవాళ్ళు. కానీ ఎలాంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు అంతగా లేవు. అలాగే అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు. నువ్వు ప్రొద్దుటూరులో ఏం పూర్తి చేసినావయ్యా? నువ్వు జగనన్న కాలనీ కట్టినావు, అది పూర్తి చేసినావా? అలాగే బ్రిడ్జి అన్నావు, ధర్మగడ్డ పూర్తి చేసినావా? మార్కెట్ పూర్తి చేసినావా? ఏది పూర్తి చేసినావా? ఏది పూర్తి చేయలే. నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏ పూర్తి కాక నీకు ప్రజలు చూసి వద్దని కూడా వేశారు. అలాగే లా అండ్ ఆర్డర్ ఏది ముఖ్యంగా ఏ విధంగా వైసీపీ హయాంలో అంటే ప్రతి ఒక్కరికి అన్యాయంగా కేసులు, ఈవెన్ నాతో పాటు ఎంతమందికి స్టేషన్లో పెట్టి అన్యాయమైన కేసులు రావించినారు. మీరు మళ్ళా మాట్లాడేవాళ్ళు
అలాగే మళ్ళా మీరేమంటారు? మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి నుంచి మాట్లాడతారు. ఆయన 70 కోట్లు నేర్పిస్తుంటాను, నువ్వు చూసినావా? మీ దగ్గర మీ నాయకుడు అవినీతి చేసింది సిబిఐ వేసి ఎంక్వైరీ నిరూపితమైంది. ఇప్పటి వరకు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. లేనిపోని ఏదో మీరు అభాండాలు వేస్తే దాన్ని మనము ఒప్పుకోము. ఏదైనా కానీ న్యాయంగా ఉండాలా. మీకు చేతకాల పరిపాలన చేయడం చేతకాల. మీరు మీ హయాంలో అన్ని అవినీతినే. మిమ్మల్ని నమ్ముకున్న ఆఫీసర్లు ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకు ముందు ఆ విధంగా ఉన్నారు. మీ నాన్న ఉన్నప్పుడు చేస్తున్నారు, మీ అధికారం చేస్తున్నారు. పొత్తులు అనేది సామాన్యము. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేశారు? 2004లో తెలంగాణ సపరేట్ అనే పెడతాన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం మీద పొత్తు పెట్టుకున్నారు. కానీ నువ్వు పెట్టుకోలేదంటే నీ దగ్గరికి రారు. కారణం అంటే మన క్యారెక్టర్ బాగలేదు. అలాగే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చినారు? ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడే. పార్టీ ఒకరిది, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడు. ఎన్ని పార్టీలు మారినావు? ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ప్రజలకు కావాల్సిందంటే మంచి పరిపాలన చేసేవాడు కావాలా. అలాగే చట్టపరంగా ఏమైనా కానీ తప్పు ఎవరైనా చేయండి, భయపడాలా. మొన్న మీరు లాస్ట్ సారి మీ పార్టీలో ఉండే వాళ్ళు మాట్లాడుతూ మన పట్టణ అధ్యక్షుడి గురించి, ప్రభుత్వ పట్టణ అధ్యక్షుడి గురించి ఎంత ఘోరంగా మాట్లాడతారు. పెద్ద పదవి ఇచ్చినారు, ఆ పదవి ఇచ్చినారు. మీ పార్టీలో ఉన్నప్పుడు ఏ పదవి ఇచ్చినారు ఆయనకు? ఆ పదవి కూడా ఇలా. పట్టణాధ్యక్షుడు అనేది చిన్న పదవి కాదు. ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ టీడీపీ పౌరుడు ఆయన అధ్యక్షుడు అంటే. అలాంటి పదవి ఇచ్చినారు. మీరేం ఇచ్చారు? మీకు బీసీలు అంటే పడదు. అలాగే మీరు ముందు మళ్ళా ఒకసారి చెప్తున్నాము, మనం ఏం హామీలు ఇచ్చినామో ఇప్పటి వరకు ఇస్తున్న హామీలు అమలు చేసుకుంటూ పోతున్నాము. ఒకసారి చూడండి, పింఛన్లు ఎంతమంది లాభపడినారు. అలాగే ఫ్రీ బస్సు నడుస్తూ ఉంది. అమ్మఒడి మీరు ఒకరికి చెప్తే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినాము. ఏ విధంగా మనం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము. డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంతకు ముందు హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ పండ్ల తోటలు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి, పంటలు ఎక్కువైపోయి ఎట్ట ఉన్నారో. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ చేయాలా. చంద్రబాబు గారు ఒకటే, మనం డెవలప్మెంట్. మీరు అంటున్నారు ఏం చేశారని. ఎన్ని కంపెనీలు కావాలో అన్ని కంపెనీలు తెస్తారు. ఒక్కొక్కటి 3 రాజీనామాలు చెప్పినాక మీరు ఒకటి కూడా చూపించలే. ఇప్పుడు ఏ రాజీనామా చెప్పినామో అది అభివృద్ధి వైపు నడుస్తుంది. మళ్ళా ఒకసారి చెప్పేదేమంటే, మీరు మొదటిసారి మాకు కడపకు మన కమిటీ ఎన్నికైనా మొదటిసారి మీరు పెట్టారు కాబట్టి దానికి జవాబు చెప్పుకోవడానికి మేము మామూలుగానే చెప్పి మళ్ళా ఒకసారి చెప్పేది మీకేమంటే, మీరు ఎంతసేపు ఉన్నా కానీ అభివృద్ధి గురించి దాని గురించి మాట్లాడండి. మీ కార్యకర్తల లాగా కేవలం క్రమశిక్షణ గల పార్టీది. మేము ప్రజలకు ఏం చేస్తాము, ఈ రోజు మనకి ఎందుకు వాళ్ళు ఓడించినారు దాని గురించే మాట్లాడాలా. మనము అది చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్పాలి. కానీ రేపు మా గవర్నమెంట్ వస్తే అది చేస్తాము, వాణి చేస్తాము, ఇల్లు నడుపుతాము, ఏం చెప్తాము, రప్పరప్ప చేస్తామనైతే ఈ జీవితంలో మీరు అధికారంలో రాలేరు. మళ్ళా ఒకసారి చెప్తున్నాము, మీరు బీసీలకు కానీ ఎవరికి ఏం చేసింది లేదు. మీరు లేనిపోని సమస్య చేసి మొన్న ఒక పెద్ద సమస్య చేసినారు. అన్నమయ్య జిల్లా చెప్పినాక అన్నమయ్యలోనే మీరు హెడ్ క్వార్టర్ పెట్టాల్సింది, రాయచోట్లో పెట్టినారు. దానికి ఎంత సమస్య ఏంది? మళ్ళా అన్నమయ్య ప్రజల మనోభావాల ఏ విధంగా వాళ్ళు కోరుకుంటారో ఆ విధంగానే మన ప్రభుత్వం చేసింది. ఏం చేసింది? కోడూరు వాళ్ళు మనకు తిరుపతి దగ్గర, కడప దూరం అన్నారు. వాళ్ళకి దాంట్లో కలిపినాము. అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో చెప్తున్నారు. అప్పుడు అన్నమయ్యది మా పేరు ఉన్నప్పుడు, ఈ నుంచి ఆయన అన్నమయ్య ఉన్నప్పుడు, ఈయన హెడ్ క్వార్టర్ పెట్టినప్పుడు మనము ఎట్ట ఉన్నామో కడప, ఎట్ట మనకు కడప ఉందో కడపలోనే కలుపుకున్నారు. దాని మీద కలిపాము. ఇప్పుడు రాయచోటిని తీసుకుని అన్నమయ్య జిల్లా వేరట్టే ఉంది. హెడ్ క్వార్టర్ మనల్ని పెట్టినాము. ప్రజలకు అనుగుణంగా జాగ్రత్తగా చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయి ఈ రాష్ట్రాన్ని ఈ పుణ్య పరిస్థితుల్లో అభివృద్ధి చేయడమే చంద్రబాబు గారి ధ్యేయము. అలాగే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయము. మళ్ళా ఒకసారి చెప్పేది, మాజీ ఎమ్మెల్యే గారికి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మళ్ళా ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఏమైనా హామీలు ఇచ్చింది పూర్తి చేస్తామో చూసుకొని మాట్లాడాల్సిందిగా అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.